టీచర్స్ ప్రిపోజిషన్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం, ఎగ్జామినేషన్ లో చాలా సందర్భాలలో అడుగుతున్న అంశం ఏంటంటే కంజంక్షన్. టీచర్ కంజంక్షన్ ఏదంటున్నాను టీచర్? కంజంక్షన్. మొట్టమొదట కంజంక్షన్ అనే పదానికి మరొక పేరు, కంజంక్షన్ అనే పదానికి మరొక పేరు కనెక్టర్. కంజంక్షన్ అనే పదానికి మరొక పేరు కనెక్టర్. లేదా లేదా నైన్త్ క్లాస్ బుక్ పేజ్ నంబర్ 11 లో కంజంక్షన్ అనే పదాన్ని లింకర్ అనే పదంగా ఇచ్చాడు టీచర్స్. లింకర్ అంటే కంజంక్షన్ అనే పదానికి మరొక పేరేంటి టీచర్ అంటే లింకర్స్. టీచర్ లింకర్స్. అయితే లింకింగ్ వర్బ్స్ వేరే. మళ్ళీ లింకింగ్ వర్బ్స్ ఏమో యామీజ్ ఆర్ వాజ్ వర్ లుక్ సీమ్స్ అపియర్, అది వర్బుల్లో చెప్పుకున్నాం. లింకింగ్ వర్బ్స్ వేరే, లింకర్స్ వేరే. లింకర్స్ అంటే కంజంక్షన్స్ అని అర్థం టీచర్. ఏమని అర్థం? కంజంక్షన్స్. మరి మనకు లింకర్స్ అనే పదాన్ని 2017 లో జరిగిన టెట్ ఎగ్జామినేషన్ సిలబస్ లో లింకర్స్ అనే టాపిక్ ఇచ్చాడు టీచర్. ఏ టాపిక్ ఇచ్చాడు? లింకర్స్ అనే టాపిక్ ఇచ్చాడు. ఓకేనా? మరి కంజంక్షన్స్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. రెండు వేరు పదాలను కానీ, రెండు వేరు నౌన్స్ ను కానీ, రెండు వేరు ప్రొనౌన్స్ ను కానీ, లేదా రెండు వేరు ప్రేజెస్ ను కానీ, రెండు వేరు క్లాజెస్ లను కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. 4 చెప్పాను. ఉదాహరణకు చూడండి, రాము అండ్ రాజు ఆర్ గోయింగ్ టు స్కూల్. రాము అండ్ రాజు ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇది ఒక వాక్యం. సరేనా? ఇప్పుడు మరి రాము రాజు అనే రెండు పదాలు లేదా రెండు నౌన్స్, రాము ఒక నౌన్, రాజు ఒక నౌన్. ఈ రాము రాజు అనే రెండు పదాలను నేను ఏ పదంతో కలిపాను టీచర్? అండ్ అనే పదంతో కలిపాను. రెండు వేరు నౌన్స్ ను కలిపేటటువంటి పదాన్ని కంజంక్షన్ అని అంటారు టీచర్. ఏమంటారు? కంజంక్షన్. రెండు వేరు పదాలను లేదా రెండు వేరు నౌన్స్ ను కలిపే పదమే కంజంక్షన్. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది స్టూడెంట్. ఏ డౌట్ వస్తుందంటే, సార్ మీరు నిన్ననే ప్రిపోజిషన్ అనే టాపిక్ చెప్పారు. ప్రిపోజిషన్ అనే టాపిక్ లో మీరు ఏం చెప్పారంటే నౌన్ కు ముందు వైపు వచ్చిన పదం ప్రిపోజిషన్ అని చెప్పారు కదా. నౌన్ కు ముందు వైపు వచ్చిన పదం ప్రిపోజిషన్ అన్నారు కదా. మరి ఇక్కడ రాజు అనే పదము నౌన్ అవుతుంది కదా. నౌన్ ముందర అండ్ వచ్చింది కదా. అండ్ అనే పదము ప్రిపోజిషన్ ఎందుకు అవ్వదు అనేది డౌట్ స్టూడెంట్. ఇక వినండి, ఎందుకు అవ్వదో వినండి. ఎందుకు అవ్వదు టీచర్ అంటే, ఇక్కడ మన క్వశ్చన్ ఏం చెప్పండి? రాము అండ్ రాజు ఆర్ గోయింగ్ టు స్కూల్. నేను చూడండి వాక్యాన్ని ఎలా రాస్తున్నాను. రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇంకొకటి రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని రెండు వాక్యాలు రాశాను. ఈ రెండు వాక్యాలు అంటే రాము పాఠశాలకు వెళ్తూ ఉన్నాడు, రాజు పాఠశాలకు వెళ్తున్నాడు. ఇదొక వాక్యము, ఇదొక వాక్యము. ఈ రెండు వాక్యాలను కలపడానికి నేనేం చేశాను? అండ్ తీసుకున్నా. అంటే
అండ్ అనేది ఇక్కడ రెండు వాక్యాలను కలిపింది టీచర్. రెండు వాక్యాలను కలిపింది కాబట్టి అండ్ ఏమైతుందంటే కంజంక్షన్ అవుతుంది. కానీ నేను ప్రిపోజిషన్ అంటే ఏమన్నాను? ఒకే వాక్యం అన్నాను. ఇప్పుడు చూడు, రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇది ఒక వాక్యమా రెండు వాక్యాల? ఒక వాక్యమే. ఒక వాక్యంలో స్కూల్ అనే పదం ఏమవ్వాలి? నౌన్ అవ్వాలి. స్కూల్ అనే పదం ఏమవ్వాలి? నౌన్. నౌన్ ముందర ఏమొచ్చింది? టు. అప్పుడు ఇది ప్రిపోజిషన్ అయింది. అంటే ప్రిపోజిషన్ అనేది ఒకే వాక్యంలో వస్తుంది టీచర్. ఒకే వాక్యం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక సబ్జెక్టు ఒక వర్బ్ ఉంటుంది. ఒక వాక్యంలో నౌన్ ప్రొనౌన్ ముందు వస్తే ప్రిపోజిషన్. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని మనం రెండు వాక్యాలుగా రాయొచ్చు. అంటే ఈ వాక్యంలో అంతర్గతంగా రెండు వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు వాక్యాలను కలిపినటువంటి పదం ఏదంటే అండ్. కాబట్టి అండ్ అనే పదం ఏమవుతుంది టీచర్ అంటే కంజంక్షన్ అవుతుంది టీచర్. ఏమవుతుంది? కంజంక్షన్. టీచర్స్ ఇంకొక అంశాన్ని ఏం రాస్తున్నాను చూడండి మరలా. she and I are good friends. అంటే ఇక్కడ ఆమె మరియు నేను మంచి స్నేహితులము. she ఒక ప్రొనౌన్, I అనేది ఒక ప్రొనౌన్. ఇక్కడ రెండు వేరు ప్రొనౌన్స్ ను, రెండు వేరు పదాలను దేనితో కలిపాను? అండ్ తో కలిపాను. కాబట్టి అండ్ అనే పదం ఏమవ్వాలండి అంటే కంజంక్షన్ అవ్వాలి టీచర్. మరలా షీతో ఒక వాక్యం రాయొచ్చు, ఐతో ఒక వాక్యం రాయొచ్చు. అందుకు రెండు వేరు వాక్యాలను కలపడానికి ఉపయోగించిన పదము అండ్. కాబట్టి అండ్ అనే పదం కంజంక్షన్ అవుతుంది టీచర్. లేదా ఒకవేళ ఇలా తీసుకుందాం అంటే ఇక్కడ చూడండి మీరు, రెండు నౌన్స్ ను కలిపేది కంజంక్షనే, రెండు ప్రొనౌన్స్ ను కలిపేది కంజంక్షనే. అందుకే ఏమంటాడంటే రెండు వేరు పదాలను కలిపేది టూ వర్డ్స్. ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ బోత్ వర్డ్స్. రెండు పదాలను కలిపేది. ఎందుకు? నౌన్ అనేది ఒక పదం, ప్రొనౌన్ అనేది ఒక పదం. కాబట్టి రెండు వేరు పదాలను కలిపే దానిని ఏమంటారంటే కంజంక్షన్ అంటారు టీచర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏం మాట్లాడుతున్నాను చూడండి టీచర్. రూల్ నెంబర్ 2 రెండు క్లాజెస్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యము. రెండు క్లాజెస్ చూడండి. I did hard work. So I did hard work. So I got a job. I did hard work. So I got a job. అంటే టీచర్ నేను కష్టపడి పని చేశాను, ఇది ఒక వాక్యం. I got a job, నేను జాబ్ సాధించాను, అదొక వాక్యం. అంటే ఇది ఒక క్లాజ్, మెయిన్ క్లాజ్ అంటాం వీటిని. మళ్ళీ మాట్లాడతా. పూర్తి అర్థాన్ని ఇచ్చేవి మెయిన్ క్లాజెస్. పూర్తి అర్థాన్ని ఇచ్చేవి ఏ క్లాజ్ అండి? మెయిన్ క్లాజ్ అంటారు. అంటే రెండు వేరు మెయిన్ క్లాజ్లను కలపడానికి నేను ఏం ఉపయోగించాను? సో. రెండు వేరు వాక్యాలను కలపడానికి ఉపయోగించే ఈ సో అనే పదం కూడా ఏమైతుందంటే కంజంక్షన్ అవుతుంది టీచర్. ఏమైతుంది టీచర్? కంజంక్షన్. లేదా ఇంకొక వాక్యం రాస్తున్నాం. ఇంకొక వాక్యం చూడండి టీచర్, ఏం రాస్తున్నాను? I played well. నేను చాలా బాగా ఆడాను. దో అయినప్పటికీ, THOUGH. I played well. Though I did not get a prize. నేను బాగా ఆడాను, అయినప్పటికీ నాకు ప్రైజ్ రాలేదు. ఇక్కడ చూద్దాం. I played well, నేను బాగా ఆడాను, ఒక మెయిన్ క్లాస్.
ఐ డిడ్ నాట్ గెట్ ఏ ప్రైజ్, నాకు ప్రైజ్ రాలేదు, ఒక మెయిన్ క్లాజ్. ఇవి రెండు వేరు వేరు వాక్యాలను ఎలా తెలుస్తున్నాయంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది వేరే వాక్యం, ఇది వేరే వాక్యం. ఇక్కడ ఒక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది. రెండు వేరు వేరు సబ్జెక్టులు, రెండు వేరు వేరు వర్బులు ఉంటే ఆ రెండు వేరు వేరు వాక్యాలు. ఆ రెండు వేరు వేరు వాక్యాలను దేనితో కలిపాను? దో. కాబట్టి దో అనే పదం ఏమైతుంది టీచర్ అంటే కంజంక్షన్ అవుతుంది. అంటే దీనిని బట్టి రూల్ నెంబర్ 2 ఏంటంటే రెండు క్లాజెస్ ను కలిపేది కూడా కంజంక్షన్ లేదా లింకర్ అవుతుంది టీచర్. రెండు క్లాజెస్. ఇంకొకటి చూద్దాం. ఇదిగో టీచర్ ఇలా అన్నా, ఇఫ్ యు sang well, comma, if you sang well, comma, you would get a prize. You would get a prize. If you sang well, comma, you would get a prize. ఇక్కడ చూడండి, you sang well, నువ్వు బాగా పాడితే, ఒకవేళ బాగా పాడితే, you would get a prize, జాబ్ ప్రైజ్ సాధించి ఉండేవాడు. అంటే ఇక్కడ you sang well, ఇక్కడ you would get a prize. ఇక్కడో సబ్జెక్ట్, ఇక్కడో సబ్జెక్ట్, ఇక్కడో వర్బ్, ఇక్కడో వర్బ్. అంటే ఈ రెండు వేరు వేరు వాక్యాలను దేనితో కలిపానంటే ఇఫ్ తో కలిపాను. కాబట్టి ఇఫ్ ఏమైతుందంటే కంజంక్షన్ అవుతుంది టీచర్. దీనినే మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము టీచర్. సబార్డినేట్ క్లాజ్, దీనిని మెయిన్ క్లాజ్ అంటాం. క్లాజెస్ ప్రైజెస్ లో చెప్పుకుందాం. కానీ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఇది ఒక వాక్యం. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఇది ఒక వాక్యం. ఈ రెండు వాక్యాలను దేనితో కలిపాను నేను? ఇఫ్. మరి రెండు వేరు వేరు వాక్యాలను కలిపింది కాబట్టి ఏమైతుందంటే కంజంక్షన్ అవుతుంది టీచర్. ఏమవుతుంది? కంజంక్షన్. లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి టీచర్, when I met her, she was reading a novel. She was reading a novel. When I met her, comma, she was reading a novel. ఇప్పుడు చూద్దాం. I met her, నేను ఆమెను కలిశాను, ఒక వాక్యం. ఎందుకో సబ్జెక్ట్ ఉంది, కలవడం వర్బ్ ఉంది. She was reading a novel, ఆమె నవల చదువుతుంది. ఆమెను కలవడం ఒక వాక్యం, ఆమె నవల చదవడం ఒక వాక్యం. ఈ రెండింటిని దేనితో కలిపాను టీచర్? వెన్. కాబట్టి ఇది ఏమైతుందంటే కంజంక్షన్ అవుతుంది టీచర్. ఏమైతుంది టీచర్? కంజంక్షన్. అంటే రెండు వేరు వేరు పదాలను కలిపేది కంజంక్షనే, రెండు వేరు వేరు క్లాజెస్ ను కలిపేది కూడా కంజంక్షనే టీచర్స్. నెక్స్ట్ చూడండి ఏం రాస్తున్నాను. గో అవే, గో అవే ఆర్ కమ్ హియర్, వెళ్ళిపో లేదా ఇక్కడికి రా. గో అవే ఆర్ కమ్ హియర్. గో అవే అనేటటువంటిది ఒక ప్రేజ్. ప్రేజ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి, అందులో సబ్జెక్ట్ వర్బులు ఉండవు, పూర్తి అర్థం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి, సబ్జెక్ట్ ఉందా ఇక్కడ ఐ వి యు ఉండదు, పూర్తి అర్థం ఉండదు. అలాంటి దాన్ని ప్రేజ్ అంటాం. గో అవే ఒక ప్రేజ్, కమ్ హియర్ అనేది ఒక ప్రేజ్. ఈ రెండు ప్రేజెస్ ను నేను దేనితో కలిపాను? ఆర్ అనే పదంతో కలిపాను. రెండు వేరు వేరు ప్రేజెస్ ను కలిపే దానిని కూడా కంజంక్షన్ అంటారు టీచర్. ఏమంటారు? కంజంక్షన్. అందుకే కంజంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటంటే రెండు వేరు వేరు పదాలను గాని, రెండు వేరు వేరు క్లాజెస్ ను గాని, రెండు వేరు వేరు ప్రేజెస్ ను కానీ కలిపేటటువంటి పదాలను కంజంక్షన్ అని గుర్తించాలి టీచర్. కంజంక్షన్ కి మరొక పేరు కనెక్టర్ లేదా లింకర్. ఎగ్జామినేషన్ లో కంజంక్షన్ అనే పదం అని ఇవ్వకుండా లింకర్ అనే పదం కానీ
కనెక్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ పదాలను దయచేసి గుర్తుంచుకోవాలి టీచర్స్. మరి కంజంక్షన్స్ అన్నవి ఎన్ని రకాలుగా ఉన్నాయి మన తెలుగు అకాడమీ పుస్తకంలో అంటే 2 రకాలు ఇచ్చాడు టీచర్స్. ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్స్, మొట్టమొదటిది ఏమంటున్నాను టీచర్, కోఆర్డినేట్ కంజంక్షన్స్. మరియు రెండవది ఏంటి టీచర్స్ అంటే సబార్డినేట్ కంజంక్షన్స్. రెండవది ఏంటంట సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ అనే 2 రకాలు మనకు టెక్స్ట్ బుక్ లో తెలుగు అకాడమీలో ఇచ్చారు టీచర్. కోఆర్డినేట్, సబార్డినేట్. కానీ మరి గతంలో అడిగిన ప్రశ్న ఏంటంటే, గతంలో డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఏంటంటే ఐడెంటిఫై ద కాంట్రాస్టింగ్ కనెక్టర్స్ అని అడిగాడు టీచర్స్. ఏమని అడిగాడంట, ఐడెంటిఫై ద కాంట్రాస్టింగ్ కనెక్టర్స్. అసలు మరి కాంట్రాస్టింగ్ కనెక్టర్స్ అనే పదము నిజానికి మన టెక్స్ట్ బుక్ లో లేదు. కానీ మనకు ఒక అంశం తెలుసు. ఏం తెలుసు, కనెక్టర్ అంటే కంజంక్షన్. కనెక్టర్ అంటే కంజంక్షన్. అంటే అడిగిన ప్రశ్న ఎక్కడి నుంచి అడిగాడంటే కంజంక్షన్ అనే టాపిక్ నుంచి అడిగాడు టీచర్. అంటే మరి ఆ కాంట్రాస్టింగ్ కనెక్టర్ ఎక్కడుందో మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంది టీచర్స్ అంటే మరల మనకు కోఆర్డినేట్, సబార్డినేట్ కంజంక్షన్లలో కోఆర్డినేట్ కంజంక్షన్ తిరిగి 4 రకాలు. కోఆర్డినేట్ కంజంక్షన్ తిరిగి ఎన్ని రకాలండి? 4 రకాలు. మొట్టమొదటిది క్యుములేటివ్ కంజంక్షన్. స్పెల్లింగ్ చూడండి, CUMULATIVE. క్యుములేటివ్ కంజంక్షన్ మొట్టమొదటిది టీచర్. మరి రెండవ రకం ఏంటి టీచర్ అంటే కోపులేటివ్. COPULATIVE. కోపులేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ కి మరొక పేరు కోపులేటివ్. తర్వాత రెండవ రకం ఏది టీచర్ అంటే ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఒక్కసారి అనండి, ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ కే మరొక పేరు డిస్జంక్టివ్ కంజంక్షన్స్. డిస్జంక్టివ్ కంజంక్షన్స్ అని అర్థం టీచర్. డిస్జంక్టివ్. ఇక మూడో రకం ఏది టీచర్స్ అంటే అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. అడ్వర్సేటివ్ అంటే చూడండి ఒకసారి, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. ఈ ADVERSATIVE అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ కే మరొక పేరు కాంట్రాస్టింగ్ కనెక్టర్స్. ఏమంటున్నాను టీచర్? కాంట్రాస్టింగ్ కనెక్టర్స్ టీచర్. కాంట్రాస్టింగ్ కనెక్టర్స్. ఇక్కడ నుంచి బిట్ అడిగారు. ఇది కూడా అడగలేదు అడ్వర్సేటివ్ అని. అడ్వర్సేటివ్ కు మరొక పేరు కాంట్రాస్టింగ్ కనెక్టర్. కాంట్రాస్టింగ్ కనెక్టర్స్ ఏవి అని అడిగాడు. చూద్దామేమో. నెక్స్ట్ నాలుగవది ఏంటి టీచర్ అంటే నాలుగవది ఇల్లెటివ్ కంజంక్షన్స్. ఇల్లెటివ్. ILLATIVE.
ఇల్లెటివ్ కంజంక్షన్స్, ఇల్లెటివ్ కంజంక్షన్స్, ఈ 4 రకాలు కోఆర్డినేట్ కంజంక్షన్స్ గా విభజన జరిగింది టీచర్. ఈ 4 రకాలు. అందులో మొట్టమొదటిది ఏమంటున్నా, క్యుములేటివ్ లేదా కోపులేటివ్, ఫస్ట్ వన్. ఆల్టర్నేటివ్ లేదా డిస్జంక్టివ్, థర్డ్ వన్. అడ్వర్సేటివ్ లేదా కాంట్రాస్టింగ్, ఫోర్త్ వన్. ఇల్లెటివ్ కంజంక్షన్స్ గా విభజించారు. ఈ 4 రకాలు ఎందులో భాగం? కోఆర్డినేట్ కంజంక్షన్స్ లో భాగం. మరి అసలు కోఆర్డినేట్ అనగానే అందులో ఏ ఏ కంజంక్షన్స్ ఈ భాగాల్లోకి తీసుకున్నారో మాట్లాడుకుందాం. టీచర్స్, కంజంక్షన్స్ లో మొట్టమొదటి రకం గురించి ఏం మాట్లాడుతున్నామంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటున్నాము టీచర్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్. మరి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనగా, కోఆర్డినేట్ అంటే, కోఆర్డినేట్ అనగా ఈక్వల్ ర్యాంక్ అనే అర్థాన్ని ఇస్తుంది టీచర్. ఈక్వల్ ర్యాంక్, ఈక్వల్ ర్యాంక్, సమానమైన అర్థాన్ని కలిగిన, ఈక్వల్ ర్యాంక్, సమానమైన అర్థాన్ని కలిగిన అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే 2 వేరు పదాలను కలిపేది కోఆర్డినేట్ కంజంక్షన్. 2 వేరు పదాలను కలపగలిగేది లేదా 2 వేరు వాక్యాలను, క్లాజెస్ ను కలిపిన కోఆర్డినేట్. అసలు మరి కోఆర్డినేట్ కంజంక్షన్స్ లో ఏమేమి ఉన్నాయంటే, మొట్టమొదటి రకం ఏమంటున్నాను టీచర్స్ అంటే క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ మొట్టమొదటిది టీచర్. క్యుములేటివ్ కంజంక్షన్. టీచర్, క్యుములేటివ్ కంజంక్షన్స్ అని వేటిని అంటారంటే, అండ్ అనే పదాన్ని, అండ్ మరియు, బోత్ అండ్, ఇది మరియు అది, బోత్ అండ్, both and, as well as, as well as, as well as, no less than, no less than, no less than, not only but also, not only but also, not only but also. ఈ పదాలను మనం క్యుములేటివ్ కంజంక్షన్స్ అని గుర్తించాలి టీచర్స్. అండ్ మరియు, బోత్ అండ్, ఇది మరియు అది, యాజ్ వెల్ యాజ్, దీనితో పాటు, నో లెస్ దాన్ అనే పదము ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంది టీచర్. టు డినోట్, టు ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, దీనితో పాటు అది కూడా. అంటే ఒకసారి చూద్దాం. ఒకవేళ ఇలా ఇచ్చాడు టీచర్, ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. రాము, రాము అండ్ రాజు, రాము అండ్ రాజు have come just now. రాము అండ్ రాజు have come just now. అండ్ అనే పదం కింద అండర్లైన్ చేశాడు అనుకో, అసలు ఎన్ని రకాలు కావచ్చు అనేది మాట్లాడదాం ఒక్కసారి. ఆప్షన్ ఏ చూడండి. అండ్ అనేది మొట్టమొదట కంజంక్షన్ కదా, రాము రాజును కలిపింది కాబట్టి అండ్ అనేది కంజంక్షన్. ఆప్షన్ బి చూడేమిచ్చాడు, లింకర్. లింకర్ కంజంక్షన్ కి మరొక పేరు లింకర్. ఆప్షన్ సి చూడు, కనెక్టర్. లింకర్ కే మరొక పేరు ఏంటండి, కనెక్టర్. ఒకవేళ అండ్ ఏ రకమైన కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్. మరలా కోఆర్డినేట్ లో ఏ రకం అండి,
కోఆర్డినేట్ లో ఏ రకం? క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ కి మరొక పేరు ఏంటి టీచర్? కోపులేటివ్ కంజంక్షన్. కోపులేటివ్ కంజంక్షన్ అంటే అండ్ అనే పదం, ఈ అన్ని ఆన్సర్లు సరి అయినవే. అండ్ అనే పదం కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్ కి మరొక పేరు లింకర్. కంజంక్షన్ కి మరొక పేరు కనెక్టర్. అండ్ అనే పదం ఏ రకమైన కంజంక్షన్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ లో ఏ రకం అంటే క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ కి మరొక ఏదంటే కోపులేటివ్ కంజంక్షన్. ఈ 6 సమాధానాలలో ఏ సమాధానమైనా అండ్ అనే పదానికి సరి అయినదే టీచర్. ఆ అంశాన్ని మనం గుర్తించగలగాలి. సో తర్వాత ఇంకొక ఉదాహరణ రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి టీచర్. వన్ మోర్ ఎగ్జాంపుల్. బోత్ అండ్ పైన రాద్దాం. బోత్. ఉదాహరణకు నేను ఇలా అన్నాను, షీ writes. She writes both poems and novels. She writes both poems and novels. అంటే ఆమె ఏమేమి రాస్తుందంట? పద్యాలు మరియు నవలలు. బోత్ అండ్ కింద అండర్లైన్ చేశాడు అనుకో, అంటే పోయమ్స్ ఆమె 2 రాయగలుగుతారంట, పోయమ్స్ మరియు నవలలు. బోత్ అండ్ కింద అండర్లైన్ చేస్తే కూడా మీ ఆన్సర్ సేమ్ అండి. బోత్ అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది, లింకర్ అవుతుంది, కనెక్టర్ అవుతుంది, కోఆర్డినేట్ కంజంక్షన్, క్యుములేటివ్ కంజంక్షన్, కోపులేటివ్ కంజంక్షన్. ఈ 6 సమాధానాలు కూడా దీనిని సంతృప్తి పరుస్తాయి. అంటే బోత్ అండ్ అనే పదము ఏ రకం అని అడిగితేనేమో క్యుములేటివ్ కంజంక్షన్, రకం అడిగితే క్యుములేటివ్. క్యుములేటివ్ లో ఏ రకం అంటే మళ్ళీ అందులో దానికి ఒక పేరు కోపులేటివ్. క్యుములేటివ్ కి మరొక పేరు ఏమంటున్నానంటే కోపులేటివ్. కోపులేటివ్ అంటే అండ్ గాని, బోత్ అండ్ గాని, యాజ్ వెల్ యాజ్, నో లెస్ దాన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండి. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏ రకం అండి అంటే క్యుములేటివ్. అంటే మన ఇచ్చిన ఆప్షన్ బట్టి 6 ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఉంటే దాన్ని సమాధానంగా తీసుకోవాలి. టీచర్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ పైన తీసుకుందాం. యాజ్ వెల్ యాజ్ పైన తీసుకుంటే చూద్దాము. నేహా యాజ్ వెల్ యాజ్ రమ్య. Neha as well as Ramya is preparing for exams. Is preparing for exams now. Is preparing for exams now. As well as కింద అండర్లైన్ చేసి, ఒకవేళ ఆప్షన్ ఏ ఇలా అన్నాడు చూడండి, subordinate conjunction. Option B coordinate conjunction. Option C వచ్చేసి Option C cumulative conjunction. Option D వచ్చేసి B and C are correct. అని ఇస్తే టీచర్, ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ అనే పదము సబార్డినేటా కోఆర్డినేట్ కదా కోఆర్డినేట్. ఇదిగో యాజ్ వెల్ యాజ్ అనేది కోఆర్డినేట్. తర్వాత చూద్దాం టీచర్ మరలా. ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేట్ లో ఏ రకం? అది క్యుములేటివ్. అంటే అది కోఆర్డినేట్ అవుతుంది, క్యుములేటివ్ అవుతుంది. అంటే మన సమాధానం బి కరెక్టే, సి కరెక్టే.
బీసీ కరెక్ట్ అనే డి అనేది మన ఆన్సర్. ఎగ్జామ్ లో మన ఆన్సర్ డి అవుతుంది టీచర్. నెక్స్ట్ నో లెస్ దాన్ అనేది, నో లెస్ దాన్ అనే పదము ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి ఉపయోగించే కంజంక్షన్. ఉదాహరణకు కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు? నో లెస్ దాన్ 10 lakh పీపుల్, 10 లక్షలకు తక్కువ కాకుండా అంటాం. అలా ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి నో లెస్ దాన్ ఉపయోగిస్తారు టీచర్. నో లెస్ దాన్, నో లెస్ దాన్, నో లెస్ దాన్ 8 members died. 8 మందికి తక్కువ కాకుండా మరణించారేమో. ఇక్కడ నో లెస్ దాన్ అనే పదం కింద అండర్లైన్ చేస్తే ఆ పదం అనేది క్యుములేటివ్ లేదా కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది టీచర్. మరలా నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే దీనితో పాటు అది కూడా అని అర్థాన్ని ఇస్తుంది. దీనితో పాటు అది కూడా. ఇదిగో చూడండి, I teach not only English, I teach not only English but also Telugu. Not only English but also Telugu అని ఇచ్చారనుకో టీచర్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కింద అండర్లైన్ చేస్తే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కింద అండర్లైన్ చేస్తే ఆప్షన్ ఏ కంజంక్షన్, కంజంక్షన్ లేదా లింకర్ లేదా కనెక్టర్. కంజంక్షన్, లింకర్, కనెక్టర్. ఓకేనా? అవి 3 పిలవచ్చు కదా. ఆప్షన్ బి నాట్ ఓన్లీ బట్ ఆల్సో కోఆర్డినేట్, సబార్డినేటా, కోఆర్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకేనా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో కోఆర్డినేట్ కూడా కదా. మూడవది నాట్ ఓన్లీ బట్ ఆల్సో మరలా క్యుములేటివ్ కంజంక్షన్, క్యుములేటివ్ కంజంక్షన్ లేదా క్యుములేటివ్ కి మరొక పేరు కోపులేటివ్, కోపులేటివ్ కంజంక్షన్ కదా. ఇది క్యుములేటివ్, కోపులేటివ్ కూడా అవుతుంది కదా. ఆప్షన్ డి అబోవ్ ఆల్, ఆప్షన్ డి అబోవ్ ఆల్ అంటే మన ఆన్సర్ అబోవ్ ఆల్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్. దానికే ఏ రకంలోకి తీసుకున్నారు? క్యుములేటివ్, క్యుములేటివ్ కి మరొక పేరు కోపులేటివ్. కాబట్టి అబోవ్ ఆల్ అవుతుంది టీచర్స్. సో కోఆర్డినేట్ కంజంక్షన్స్ లో క్యుములేటివ్ ఏవేవంటే అండ్, బోత్ అండ్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో లెస్ దాన్ అనే ఈ 5 పదాలు ఏ రకం అంటే కోఆర్డినేట్, కోఆర్డినేట్ లో ఏ రకం అంటే క్యుములేటివ్ కంజంక్షన్స్. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నెహాన్సీ కోచింగ్ సెంటర్ కేవలం పేద విద్యార్థులను చదివించడం కోసం మాత్రమే ఏర్పడింది. మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోము. ఒకవేళ కనుక నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని నేను ఉపయోగించుకుంటే ఐఎమ్ నాట్ ఎ సన్ ఆఫ్ కునుకు సూర్యనారాయణ అండ్ కునుకు అప్పనరసింహ. యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ సెంటెన్స్ బట్ ఇట్ టెల్స్ వాట్ ఐ ఆమ్. నెహాన్సీ కోచింగ్ సెంటర్ విలువలతో కూడినటువంటి వ్యాపారం చేస్తుంది. ఎస్ వీఆర్ డూయింగ్ బిజినెస్ బట్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ, జస్ట్ ఫర్ పూర్ టాలెంటెడ్ స్టూడెంట్స్. జస్ట్ సపోర్ట్ us. థ్యాంక్ యూ గైస్.